అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste near Australia. UCT, Timor-Leste. He got plenty of experience in medical education. మెడికల్ వైపు వెళ్ళాలనుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా మెడికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్న పిల్లల్లో అవుట్ ఆఫ్ 100 సఫర్ అవుతున్నారు. మీకు అటువంటి ప్రాబ్లం లేకుండా యూసిటీ హెస్ కమ్ అప్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నమాట. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 6 to 17 lakhs మాక్సిమం. ఇండియాలో ఎన్ఎంసి ఇచ్చిన ఏ కరికులం అయితే ఫాలో అవుతున్నారో తిమోర్-లెస్టేలో సేమ్ కరికులం మనం ఇక్కడ ఫాలో అవుతాం. పిల్లలకి వీళ్ళు ఎంబీబీఎస్ చదివిస్తూనే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ దాని ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి ఉంటుంది. సో తిమోర్-లెస్టే ఈస్ ద రైట్ ప్లేస్ when it comes to abroad MBBS. మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక ప్రభంజనం సృష్టించబోతున్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇండియాలో ఈ రోజుల్లో మెడికల్ చదవాలి అంటే అది సామాన్య మానవుడి చేయి దాటిపోయి చాలా రోజులయ్యింది. మార్కులు ఉంటే సరిపోదు, కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనే ధోరణి ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉండిపోయింది. కానీ విద్యా రంగంలో ఇప్పుడు ఒక సరికొత్త సంచలనం రాబోతోంది. మీ పిల్లలని ఎంబీబీఎస్ చదివించాలని ఆశపడుతున్న ప్రతి తల్లిదండ్రులు ఈ ఎపిసోడ్ తప్పక చూడాలి. మన విశాఖపట్నంలోను, విజయవాడలోను, తెలంగాణలోను కోట్లు పెట్టి చదివించే అదే మెడికల్ చదువు, సేమ్ కరికులం, సేమ్ సిలబస్. అవును, మీరు విన్నది నిజం. ప్రపంచంలోనే 100కు 100% ఎన్ఎంసి గైడ్ లైన్స్ ను పక్కాగా ఫాలో అవుతూ ఇండియన్ స్టూడెంట్స్ కోసం వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ ని అందిస్తోంది ఈ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో వరుసగా యూసిటీ, తిమోర్-లెస్టేలో ఉన్న యూసిటీ మెడికల్ యూనివర్సిటీ గురించి బోల్డ్ అనే ఎపిసోడ్స్ చూశారు. అయితే ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ అసలు యూనివర్సిటీ గురించి చెప్తారు. అతను ఎవరు అంటే అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే డొమెస్టిక్ ఎడ్యుకేషన్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన పర్సన్ అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ని మన ఇండియాలో చాలా మంచి మంచి యూనివర్సిటీలో ప్లేస్ చేసిన పర్సన్. అండ్ ఎడ్యుకేషన్ గురించి అండ్ ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి అండ్ ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయనేది ఒక అవేర్నెస్ ఎన్నో వీడియోస్లో చెప్పారండి. చూడగానే అందరూ గుర్తుపడతారు. పరిచయం అక్కర్లేని పేరు. హీఈస్ నన్ అదర్ దాన్ మహేందర్ నాయుడు గారు. ఒకసారి వెళ్ళి అసలు యూసిటీ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ డొమెస్టిక్ వరకే పరిమితమైన ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు ఒక స్టెప్ అహెడ్ దాటి అబ్రాడ్లో మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఆయన అసలు యూసిటీ, తిమోర్-లెస్టేలో ఉన్న యూసిటీ గురించి ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. విద్యారంగంలో ఒక తిరుగులేని పేరు, వేలాది మంది విద్యార్థుల కలలకు ఒక బలమైన వారధి. ఆయనే మహేంద్ర నాయుడు గారు. గత 20 సంవత్సరాలుగా దేశీయ విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తూ ఉన్నత విద్య మరియు అడ్మిషన్ల ప్రక్రియలో విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేసిన అసలైన ఎడ్యుకేషన్ స్ట్రాటజిస్ట్. ఎంతో మంది విద్యార్థుల ఆశయాలకు ప్రాణం పోస్తూ వారి కెరియర్ ను అత్యున్నత శిఖరాలకు చేర్చిన అనుభవజ్ఞులు. నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయటమే లక్ష్యంగా ఇప్పుడు ఇండియన్ డాక్టర్ డెస్టినీ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనే కళ ఎంతో మంది విద్యార్థులది. కానీ దాన్ని నిజం చేసే సరైన గైడెన్స్ అందరికీ దొరకదు. అలాంటి ఆశావాహుల కోసం యూనివర్సిటీ ఎంపిక నుండి కెరియర్ రోడ్ మ్యాప్ వరకు పూర్తి స్థాయి అడ్మిషన్ గైడెన్స్ అందిస్తున్నారు మహేంద్ర నాయుడు గారు. 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, అంతర్జాతీయ యూనివర్సిటీలతో బలమైన భాగస్వామ్యం, విద్యార్థుల భవిష్యత్తు పట్ల అంకిత భావం వెరసి మహేంద్ర నాయుడు గారు విదేశీ వైద్య విద్యకు ఒక తిరుగులేని మార్గదర్శి. మహేంద్ర నాయుడు గారు, అసలు మహేంద్ర నాయుడు గారు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని స్టూడెంట్ ఉన్నాడు, తెలుగు పేరెంట్స్ కూడా ఉన్నారు. అంటే డిఫరెంట్ యూనివర్సిటీస్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, కోర్సెస్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఎన్నో వీడియోస్లో మేము తెలుసుకున్నాము. అయితే ఇంట్రెస్టింగ్గా ఒక 2 years బ్యాక్ అనుకుంటా మనమే ఇంటర్వ్యూ చేసాము. అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు పరుగులు పెడుతుంటే ఎలక్ట్రానిక్స్కి బూమ్ వస్తుంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరు. ఇప్పుడు చూస్తే అందరూ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాంటి వ్యక్తి ఎప్పుడు డొమెస్టిక్లో అండ్ ఇండియాలోనే ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కట్ చేస్తే తిమోర్-లెస్టేకి వచ్చారు. ఇక్కడ ఏం రోల్ ప్లే చేయబోతున్నారు? ఇక్కడ ఏంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు? వెల్కమ్ టు తిమోర్-లెస్టే. మనకి మెడికల్ రిలేటెడ్గా అంటే చాలా క్వశ్చన్స్, రైట్, చాలా కన్ఫ్యూషన్. అట్ ద సేమ్ టైం ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, రైట్. అట్ ద సేమ్ టైం
ఈ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా రావట్లా. సో అటువంటి టైంలో నాకేమనిపించిందంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వీ వర్ డిస్కసింగ్ అన్ ఇట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. హీస్ మిస్టర్ శ్రీనివాస్. ఆయన ఫోర్బ్స్ 100 పీపుల్స్ లీడర్లో he was the guy like continuously part of it. So he said one day, why don't we get into this medical? Then I was searching like ఎక్కడైతే బాగుంటుంది, ఏ ఇన్స్టిట్యూషన్ అయితే మనకి రైట్ వేలో తీసుకెళ్ళగలుగుతుంది. అంటే ఏదన్నా రీజన్ లేకుండా నేను ఏదైనా ప్రమోట్ చేస్తే నా ఎక్స్పీరియన్స్కి దట్ వోంట్ సూట్. అలా చూస్తున్నప్పుడు one of my friend he started this UCT Timor-Leste. He got plenty of experience in medical education. Okay. Dr. Raja Tangappa. Indian students బయటికి వస్తున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాటన్నిటి మీద జల్లెడ పట్టి he himself started in medical institution. Super. అది ఎంత రీసెర్చ్ చేస్తున్నారంటే టీచింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీస్ వరకు హీ డిడ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ అన్నట్టు. అంటే ఈరోజు నేను ఇండియాలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ మీద కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఐ కెన్ సే దట్ రాజా తంగప్ప కెన్ టాక్ ఆన్ ఎనీ టాపిక్. సో అంత డెప్త్గా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఆయన రీసెర్చ్ చేస్తున్నారు. వర్క్ చేస్తే ఇట్లాంటి ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళతో కలిసి చేయటం వల్ల బాగుంటుంది. అట్ ద సేమ్ టైం నా ఎక్స్పీరియన్స్కి చాలామంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఫాలో అవుతుంటారు. డెఫినెట్లీ. సో నాకేమనిపించిందంటే ఆ రైట్ గైడెన్స్ అనేది నేను ఇవ్వగలిగితే డెఫినెట్లీ బాగుంటుంది అనే కాన్సెప్ట్తో సో నేను ఈ ఇన్స్టిట్యూషన్తో అసోసియేట్ అవ్వడం జరిగిందనమాట. నేను ఇందాక చెప్పినట్టుగా శ్రీనివాస్ గారు. సో he did so much in corporate sector. He said, I just want to give something back to society. So, no, I just like to be a part with you and Jeppesi. He joined me in this project. So, that domestic things will go on. So, once again, it's going to be a add-on thing, medical education. Okay. So, medical వైపు వెళ్ళాలనుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో ఈ తిమోర్-లెస్టే అనేది ఇట్స్ ఏ రైట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా మెడికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్న పిల్లల్లో అవుట్ ఆఫ్ 100 80% సఫర్ అవుతున్నారు. మీకు అటువంటి ప్రాబ్లం లేకుండా యూసిటీ హెస్ కమ్ అప్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. మెడికల్కి రావటం తప్పు కాదు, మెడికల్కి రావటం డెఫినెట్లీ మంచి కోసమే అనే కాన్సెప్ట్ మీకు క్లారిటీ వస్తుంది వన్స్ యూ లుక్ ఇన్ టు తిమోర్-లెస్టే. డబ్బులు తప్పితే మిగతాది కనిపించట్లేదు మెడికల్ ఎడ్యుకేషన్లో. అటువంటి తరుణంలో మీ బడ్జెట్లో ఒక వండర్ఫుల్ కెరియర్ని మీరు డిజైన్ చేసుకునే విధంగా యూసిటీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో ఆ రకంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో డొమెస్టిక్లో సెన్సేషన్ అయిపోయింది ఎడ్యుకేషన్లో. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు, ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఇంకా అసలు క్యాంపస్ చూస్తూ అలా క్యాంపస్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటూ ఇంకా డెఫినెట్లీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. షెల్ వి గో సార్? యా, తప్పకుండా రండి క్యాంపస్ చూద్దాం. యా. మనకి అబ్రాడ్ వెళ్తున్న పిల్లలు అంటే ఎంబీబీఎస్ చేయాలి అని చెప్పి బయటకు వెళ్తున్నారు. బట్ ఒక పాయింట్ ఎంతమంది అబ్జర్వ్ చేశారు, ఇన్ని సంవత్సరాల నుంచి బయటకు వెళ్తున్నారు కదా, డాక్టర్ అవ్వాలనే ఉద్దేశం మంచిదే. బట్ మీరు డాక్టర్ అవుతున్న వాళ్ళ పర్సంటేజ్ చూస్తే కొన్ని సంవత్సరాలు అంటే మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది బయటకు వెళ్ళిన తర్వాత, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటారు, ముందు వచ్చి నెక్స్ట్ అవ్వబోతుంది. దాంట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ లైసెన్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈ బయటికి వెళ్ళి
వస్తున్న పిల్లల్లో ఎప్పుడన్నా పాస్ పర్సంటేజ్ చూసారా? చాలా తక్కువ. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ తెలియకుండా రాంగ్ గైడెన్స్లో పిల్లలు వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. సో ఆ పాయింట్ నన్ను ఇటువైపు రావటానికి ఒక కారణం అని చెప్తా. డెఫినెట్లీ. అంటే పిల్లలకు ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ని వేల మంది బయటికి వెళ్తుండగా నాకు తెలిసి స్ట్రాటజీ ప్రకారం 30,000+ పిల్లలు బయటకు వెళ్తున్నారు. దీంట్లో యావరేజ్గా 15 to 25 మధ్యలో ఉంటుంది. అంటే దీంట్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో 5% కూడా పాస్ పర్సంటేజ్ లేదు. కొన్నిట్లో మేబీ 25-30 ఆ రకంగా ఉంది. సో కొన్నిట్లో మరీ దారుణమైన స్టాండర్డ్స్ ఉన్నాయి. పిల్లలు వీటి గురించి తెలుసుకోకుండా, అంటే అట్ ద సేమ్ టైం చాలా కంట్రీస్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడి యొక్క ఎంబీబీఎస్ అంటే మన ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం మనకి 55 months కంప్లీట్ చేసి ఉండాలి. కొన్ని కంట్రీస్లో ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ 3 years 4 years ఉంటుంది. అటువంటి పిల్లలు రేపొద్దున ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. అట్లానే కొన్ని ఈ కంట్రీస్లో ఈ డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వస్తే కొన్ని కంట్రీస్లో 6+ 1 year ఇంటర్న్షిప్ 7 years చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని కంట్రీస్లో ఉన్న అంటే ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు ఏ కంట్రీలో అయితే చదువున్నారో ఆ కంట్రీ నుంచి లైసెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడ లైసెన్స్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్, అంటే మీకు జనరల్గా ఆ లోకల్ యూనో పబ్లిక్తో మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ కావచ్చు, లేకపోతే మీరు హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు అక్కడ కంప్లీట్ చేసుకొని అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి లైసెన్స్ తెచ్చుకుంటేనే ఆ ఎగ్జామ్స్ అవన్నీ క్లియర్ చేయడానికి ఈ 6+1 కాకుండా కొన్ని కంట్రీస్లో ఇంకో 2 years కూడా ఎక్స్ట్రా పడుతుంది. అంటే మీరు ఎంబీబీఎస్ కోసం అక్కడికి వెళ్తున్నప్పుడు అంతకుముందు సీనియర్స్ని కనుక్కుంటున్నారా, ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ పడుతుంది, అసలు ఎంతమంది పాస్ అవుతున్నారు, ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, అంటే ఇటువంటి విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంది. సో వాటన్నిటిని గురించి తెలుసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే వీళ్ళకి ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా గైడ్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ తిమోర్ లెస్టే అనే కంట్రీలో ఈ యూసీటీ అనే కాలేజీని తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. సో అబ్రాడ్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ చదవాలంటే స్టూడెంట్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఎస్, దే ఆర్ ఫేసింగ్ ఇట్. అయితే ఇప్పుడు మీరు తిమోర్ లెస్టేలో ఉన్న యూసీటీని చూస్ చేసుకున్నారు. అదర్ అబ్రాడ్ కంట్రీస్లో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్కి ఇక్కడ తిమోర్ లెస్టే యూసీటీలో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్కి డిఫరెన్సెస్ ఏంటి? వై దిస్ ఇస్ బెస్ట్ వెన్ కంపారిటివ్లీ? రైట్. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ప్రైజింగ్ ఫ్యాక్టర్, ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నప్పుడు ఫీ స్ట్రక్చర్ రైట్. మన కంట్రీలో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 6 to 17 lakhs maximum. మొత్తం 5.5 years కి కలిపి 5.5 years I'm talking about. 16 to 17 lakhs. మిగతాది హాస్టల్ది అది సపరేట్గా ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫీజ్. అంటే మన దగ్గర మేనేజ్మెంట్కి కట్టే 1 సంవత్సరం ఫీజుతో ఇక్కడ పిల్లవాడు 5 years కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒక పాయింట్. అయితే మేజర్ పాయింట్ ఏంటంటే మన పిల్లలు ఇండియాలో ఎన్ఎంసి ఇచ్చిన ఏ కరికులం అయితే ఫాలో అవుతున్నారో తిమోర్ లెస్టేలో సేమ్ కరికులం మనం ఇక్కడ ఫాలో అవుతాం. రెండోది, బుక్స్ కూడా అక్కడి నుంచి ప్రింట్ అయ్యే ఇక్కడికి వస్తాయి తిమోర్ లెస్టేకి. సో నథింగ్ బట్ మీరు ఇండియాలో కూర్చొని ఒక యూనివర్సిటీలో ₹1,00,00,000 పెట్టి ఏదైతే చదువుతున్నారో అదే ఎడ్యుకేషన్ని తిమోర్ లెస్టేలో మీరు ఒక 16-17 లక్షలు పెట్టుకొని ఇక్కడ అది కంప్లీట్ చేసుకోవచ్చు. సో దాట్స్ వాట్ ద బ్యూటిఫుల్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు తిమోర్ లెస్టే. సో ఇంకొక పాయింట్ ఇందాక ఏం చెప్పా, పిల్లల పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అదర్ యూనివర్సిటీస్లోనే, ఎందుకంటే ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అవ్వరు కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి వీళ్ళు ఎంబీబీఎస్ చదివిస్తూనే ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ ఎఫ్ఎంజీ ఎగ్జామో ఫ్యూచర్లో రాబోతున్న నెక్స్ట్ ఎగ్జామ్ అని ఏదైతే అంటున్నామో దాని ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి ఉంటుంది.
సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్ టు రైట్. క్రాక్. పోనీ దీంతోనే అయిపోయిందా అనుకుంటే అది కాదు. మేనేజ్మెంట్ మన ఇండియన్స్ కనుక ఫ్యాకల్టీని ఇండియా నుంచి తీసుకొస్తున్నారు. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ప్రధాన సమస్య ఉందో స్టూడెంట్స్ అబ్రాడ్ లో ఫేస్ చేస్తున్నారో దట్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. వాళ్ళకి చాలా కంట్రీస్లో ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనగానే సిటీస్ నుంచే వెళ్ళట్లా, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. వాళ్ళ ఇంగ్లీషే కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది. రైట్, అటువంటి పిల్లలు అక్కడికి వెళ్తే వాళ్ళకి పైనుంచి బౌన్స్ అయిపోతున్నాయి ప్రొనౌన్సియేషన్స్ కావచ్చు అవన్నీ. సో ఆ రకంగా మనం చూసుకుంటున్నప్పుడు ఫ్యాకల్టీ మన వాళ్ళు ఉంటారు. సో దానివల్ల చాలా కంఫర్టబుల్ పిల్లలకి. రైట్, అట్ ద సేమ్ టైం కంట్రీ కూడా, అంటే మనం ఇప్పటివరకు చూసిన కంట్రీస్ ఏవైతే ఎక్కువ మంది పిల్లలు వెళ్తున్న కంట్రీస్ వైపు మనం చూస్తే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. వెదర్ కండిషన్స్, ఫుడ్ దగ్గర నుంచి, ట్రావెలింగ్ దగ్గర నుంచి, లాట్ ఆఫ్ సిలబస్, ఎవ్రీథింగ్, సో మెనీ ప్రాబ్లమ్స్. అవును. సో ఇక్కడ మన తిమోర్ లెస్టీలో ఏంటంటే అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాం మేము. ఓకే, ఏవైతే అబ్రాడ్ లో మెడికల్ ఎడ్యుకేషన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద బోల్డ్ అంత రీసెర్చ్ చేసి అట్ ద సేమ్ టైం మన రాజా తంగప్ప గారు ఏం చేస్తారంటే ఇక్కడ తిమోర్ లెస్టీ ప్రెసిడెంట్తో, ఎడ్యుకేషన్ మినిస్టర్తో, వీళ్ళందరితో కూర్చొని సార్ జనరల్గా యూనో మా దగ్గర చదివే పిల్లలు ఈ రకంగా ఉంటారు. అట్ ద సేమ్ టైం మెడికల్ ఎడ్యుకేషన్కి విషయానికి వస్తే యూనో మీ కంట్రీలో మీరు ఫాలో అవుతున్న సిస్టమ్ కాకుండా మా కంట్రీ పిల్లలకి ఉపయోగపడే విధంగా మనం కరికులం అది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుదాం అని చెప్పి ఇక్కడ ప్రెసిడెంట్ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ని వీళ్ళందరినీ ఒప్పించి ఆ సేమ్ కరికులంని ఎన్ఎంసీ కరికులం గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవుతూ ఈ ఇన్స్టిట్యూషన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో ఆ రకంగా మనకి ఇదే కాదు, ఈవెన్ ఫుడ్ పరంగా మనం చూసుకున్నాం. రైట్, మనకు వచ్చేపాటికి ఇవన్నీ కూడా మనకి సౌత్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఆల్ ఓవర్ ఇండియా పిల్లలు ఉన్నారు ఇక్కడ. రైట్, ఆల్మోస్ట్ అనేక ఏరియాస్ నుంచి పిల్లలు ఉన్నారు. ఇట్స్ బీన్ థర్డ్ ఇయర్ అనమాట కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి. ఫస్ట్ ఒక 200 మెంబర్ స్టూడెంట్స్ వచ్చారు. మళ్ళీ చాలా కంట్రీస్లో వేల మందిని తీసుకెళ్ళిపోతారు. సో ఎవరి మీద ఫోకస్ ఉండదు. మన దగ్గరకు వచ్చేపాటికి ఫస్ట్ ఇయర్ వచ్చి ఒక 150+ స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేపాటికి అరౌండ్ 250 స్టూడెంట్స్ వచ్చారు. ఇయర్ 400 అనమాట. రైట్, యూనో న్యూ ఇన్స్టిట్యూషన్ కనుక ఇట్లా డెవలప్ అవుతూ వెళ్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి అరౌండ్ 400 స్టూడెంట్స్ దిస్ ఇయర్. సో అకామిడేషన్ ఇదంతా ఎలా సార్? హాస్టల్స్ వచ్చేపాటికి మనకి చాలా కంట్రీస్లో పేరెంట్స్ భయపడేది ఏంటి అంటే మెన్ అండ్ ఉమెన్ రెండు కలిపేస్తారు హాస్టల్స్. పక్కనే ఉంటాయి క్యాంపస్, వాళ్ళ కల్చర్స్ వేరు, బాయ్స్ అండ్ గర్ల్స్. బట్ ఇక్కడ మేనేజ్ చేస్తుంది మన ఇండియన్ మేనేజ్మెంట్ కదా, అందుకే వాళ్ళకి వీళ్ళకి ఒక 3 kilometers డిఫరెన్స్ ఉంటుంది డిస్టెన్స్. నైస్. సో దట్ అట్లానే వీళ్ళకి హాలిడేస్ కూడా సేమ్ డే ఇవ్వరు. వీళ్ళు బయటికి వెళ్ళటానికి వాళ్ళకి సండే ఇస్తే వీళ్ళకి సాటర్డే ఇస్తారు, వీళ్ళకి సాటర్డే ఇస్తే వాళ్ళకి సండే ఇస్తారు. ఆ రకమైన థింగ్ ఉంటుంది. మరీ కర్ర పట్టుకొని నువ్వు కూర్చో నుంచో అనే కైండ్ ఆఫ్ కొంచెం, ఎందుకంటే అందులో వాళ్ళు డాక్టర్స్, రేపు పొద్దున కాబోయే డాక్టర్స్. సో వాళ్ళకి ఆ ఆలోచన ఉండాలి. సో ఆ రకంగా మన మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఐ కెన్ సే దట్ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. డెఫినెట్లీ. మనకి కాలుష్యం పరంగా చూస్తే మనకి ప్రస్తుతం పొల్యూషన్ విపరీతం కదా. ఎలా ఉంటుందంటే అట్మాస్ఫియర్ ఇక్కడ యూనో ఫుల్లీ గ్రీనిష్గా. మనకి జనరల్గా కోస్టల్ బెల్ట్లో బోల్డ్ అంత హ్యూమిడిటీ ఉంటుంది. అవును. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విత్ అసలు నిజంగా వచ్చి 2-3 days అయిందా హ్యూమిడిటీ అన్న ఫీల్ లేదు. అంటే వైజాగ్ కానీ ఇలా ముంబై కానీ వెళ్తే వీ కెన్ ఫీల్ దట్ స్టిక్కీ నేచర్ అలా ఉండేది. నథింగ్ హియర్. ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ తిమోర్ లెస్టే. సో మీరు అన్నట్టు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కాలేజ్ లైఫ్ అంటే ఆ ప్లేస్ తో కూడా ఒక అటాచ్మెంట్, ఒక ఎమోషన్ ఉంటది. కాబట్టి మీరు అన్నట్టు వెదర్ కండిషన్స్ కావచ్చు అండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ అండ్ అకామిడేషన్ వైజ్ ఎవ్రీథింగ్ యూ హావ్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫర్ ద తెలుగు స్టూడెంట్స్ అనుకుంటున్నారా? సో తిమోర్ లెస్టే ఈస్ ద రైట్ ప్లేస్ వెన్ ఇట్ కమ్స్ టు అబ్రాడ్ MBBS. సో కళ్ళు మూసుకొని రండి.
రైట్, మన సౌత్ ఇండియన్స్ మేనేజ్మెంట్ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఇది. హ్యాపీగా మీ 5.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంకో బెస్ట్ థింగ్ ఏంటో కూడా చెప్తా మీకు. నెక్స్ట్ లెవెల్లో 1 or 2 yearsలో మేము మాస్టర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, MDMS. సో మీ MBBS ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్ FMG ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోండి, మళ్ళీ రండి మీ PG కంప్లీట్ చేసుకోండి. మీ UGకి ఖర్చు పెట్టే దానికన్నా తక్కువ అమౌంట్లో మీ UGని PGని కూడా మా దగ్గర కంప్లీట్ చేసుకోండి. సో ఇటువంటి ఆపర్చునిటీ మీకు ఎక్కడా రాదు. రైట్, అట్ ద సేమ్ టైం కావాలి అంటే మీరు ఇండియాకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా అదర్ కంట్రీస్ ఎక్కడికన్నా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందామన్నా కూడా ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. సో ఇది తిమోర్ లెస్టే గురించి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రండి, బ్యూటిఫుల్ కెరీర్ ఇన్ మెడికల్ సెట్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇంకేం చూస్తున్నారు, మహేంద్ర నాయుడు గారు అంటే అందరికీ తెలుసు. ఆయన ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఒక యూనివర్సిటీ గురించి ఒక కోర్స్ గురించి చెప్పారంటే డెఫినెట్లీ అందులో 100కి 100% నిజాలు ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి. సో అబ్రాడ్లో మెడికల్ ఎడ్యుకేషన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా రీసెర్చ్ చేసి వాటన్నిటికీ ఒక సొల్యూషన్గా జల్లెడ పట్టి మొత్తం అన్ని వెతికి తిమోర్ లెస్టే అనే ఒక కంట్రీని ఆయన ఫైండ్ అవుట్ చేసి మన ఇండియన్ స్టూడెంట్స్ కోసము ఎస్పెషల్లీ UCT మెడికల్ యూనివర్సిటీలో ఒక మంచి ఆపర్చునిటీ, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా MBBS అనే కళని విత్ ఆల్ ద నార్మ్స్, స్టాండర్డ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అకార్డింగ్ టు NTMC ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఆయన మన కోసము ఇంతటి మంచి అవకాశాన్ని తీసుకొచ్చారు. ఇంకేం చూస్తున్నారు, అడ్మిషన్స్ ఆల్రెడీ అయిపోయాయి, నీట్ ఎగ్జామ్ కూడా రాసుంటారు. సో చాలామంది తెలిసే ఉంటుంది, డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. నిరాశ పడకండి, MBBS కళని సాకారం చేసుకోండి. తిమోర్ లెస్టే UCTకి వచ్చి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎస్, లాస్ట్ ఇదేంటంటే మనకి తెలుగు రాష్ట్రాలకి మనకి ఇక్కడ నుంచి కేటాయించిన సీట్లు ఇవి కేవలం 200 మాత్రమే. సో మీరు ఎగ్జామ్ ఇప్పుడు ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ రాశారు, మీరు కనుక పాస్ అవుతాను అనుకుంటే ఈ ఎపిసోడ్ చూసిన వెంటనే మీ యొక్క సీట్ని రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటారా, ఉన్నది 200 సీట్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచే 2.5 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. రైట్, సో ఇంతమంది ఆ ఎగ్జామ్ రాశారు అంటే రేపొద్దున అది ఎంత టఫ్ సీట్ తెచ్చుకోవడం మీకు తెలిసే ఉంటుంది. సో చూసిన వెంటనే సీట్ రిజర్వ్ చేసుకోండి. పాటు డాక్టర్ కాంచనా గారు ఉన్నారు, IMD అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ UCT తిమోర్ లెస్టే. సో ఆవిడని అడిగి అసలు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే MBBS చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చదవడానికి గల కారణాలు ఏమిటి, రీజన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. Hello. How are you? Yeah, I'm very good. Looking great, ma'am. Thank you so much. సో నాకు ఒక విషయం తెలియాలి మ్యామ్. సో ఇప్పుడు చాలా మంది చూస్తున్న వాళ్ళు తెలుగు పేరెంట్స్ ఉన్నారు, తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, సౌత్ ఇండియన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. వాళ్ళందరూ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత MBBS జాయిన్ అవ్వాలి అబ్రాడ్లో అనుకుంటున్నారు. బట్ వై దే హ్యావ్ టు చూస్ తిమోర్ లెస్టే UCT Medical University? That's a good What question. message you want to give them to the first year students who want to come and join UCT? Yeah, great. So first of all, I would like to introduce myself. I am Dr. Kanchana, the Academic Director of International Medical Department, UCT. We are associated with UCT, so I am thankful to the Cardinal and the Rector and the explorer, the visionary leader, Dr. Raja Thangappan, who has given many the opportunities for many students globally to enter into our MBBS program. Yes. Yeah. So, Kani, నాకు తెలుగు కూడా వస్తుందండి. వావ్, తెలుగు వచ్చా మ్యామ్? అవును. సో అయితే Yeah. హ్యాపీగా మీ So- ఉన్నారన్న ధైర్యంతో రావచ్చు పిల్లలందరూ. అవును, చాలా 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 సేఫ్. Moreover, the most important thing why people are choosing MBBS here, because of course, you know, globally students are coming, but mostly we have Indian faculties from all departments. Wow. Yeah, all doctorates and well experienced faculties we have, and we, the teamwork, will provide everything for the whatever we want for the students. And academics, I used to tell Dr. Raja, no compromise in academics. Yes.
So we are excelling in academics. You could have asked our students also Yes. how well they are. I heard that performing. the same curriculum and syllabus where we are practicing what we are practicing in India, the same NMC rules and regulations, Of right? course, NMC So that's syllabus the we are main following. USP Yeah, point. yeah, we are following NMC syllabus, and we take utmost care. You know, here the students, the criteria we follow is just a pass and NEET. That is the only criteria, and of course, they'll not be affordable to So qualify spend in much. NEET. Yeah, Yes. in India. So I really admire the leadership of Dr. Raja, the one man army. Yes. One man army. I used to tell him a part of it I would like to contribute in your Because it's a great cause. leadership. It's a great cause. So he also respects me a lot, and he trusts me a lot. So MBBS and the చాలా ఎఫర్ట్స్ Toughest course, yes. కోర్స్ అండ్ ఎఫర్ట్స్ ఇంకా వేసుకొని ఉండాలి. హోమ్ సిక్ రాకుండా చూసుకోవాలి. సో అట్ ది సేమ్ టైమ్ నాట్ ఓన్లీ విల్ బీ ఫోకసింగ్ ఇన్ అకాడమిక్స్, అదర్ ఎంటర్టైన్మెంట్స్ ఆల్సో విల్ బీ ఫోకసింగ్. అండ్ నౌ సిన్స్ 1 month people which is not in NMC curriculum, I thought, because I am a researcher as well as a scientist, I just wanted to give students a lab exposure, practical exposure. So here we have National Health Laboratories, which has 5 to 6 labs, and they get from the government hospital, which is called as HNGV National Hospitals in Timor-Leste. We have many thousands of patients here. So from there we'll get many samples to this laboratory, and we have many the laboratories like, you know, we have tuberculosis research center, because here the disease prevalent is Similar to the India. and moreover most prevalent disease is tuberculosis, because they used to smoke. It's very primitive. It's not, they are not aware So of there will be many things. lots of clinical Clinical exposure to the exposure, yeah, students. that's what I'm coming to tell you. Yes. So we'll in these laboratories, biochemistry, microbiology, hematology, serology, molecular biology, all these laboratories are there. So I have to thank to the Director General of National Health Laboratories, INSPTL, and Dr. Suresh, who is the advisor for Tuberculosis Research Center, who recommended and permitted us for the students to get well exposed in the practicals. Definitely. So, and that also we had a very good exposure, and this is the daily observation that I have made the logbook to observe whatever they have observed in the lab, you know. Oh. So that makes them really see molecular biology, what all they have observed. The facilitators really they cooperated well, and all these things were observed by our students. Okay. And now my next plan is to give them a research exposure, so that after they can publish their own research in the articles. So thesis and all. Thesis. So this will be a credential for the students to get into their post graduation. Definitely. So my aim is before they complete the 5.5 years, every students, I'll see to it that every students are having two publications in international journals. Definitely. Yeah. Wow, that's a great vision you're having Yeah. towards our students. When our chairman is having such a big vision, at least a part of it I have to contribute, right? And you're contributing so much, ma'am. Thank you so Thank you much. so Thanks much. a lot. Namaskaram. నమస్కారం మ్యామ్. Namaskaram. సో చూసారు కదా, మనము దేశం పంపిస్తున్నప్పుడు అబ్బాయినైనా అమ్మాయినైనా 16 to 17 years వాళ్ళని అసలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో వదిలేయాలి అనుకుంటాం. అయితే తిమోర్ లెస్టేలో యూసిటీలో మనకి డాక్టర్ కాంచనా గారు ఉన్నారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు అమ్మాయినైనా అబ్బాయినైనా టేక్ కేర్ చేస్తారు. ఒక అమ్మలాగా తను కాపాడుతూ వస్తారు. అండ్ రీసెర్చ్లో she wants to give something back to the students, because Raj Thangapan garu is doing so much for the Indian students who want to study and who want to pursue MBBS. So definitely కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఇప్పుడే అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. 200 అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి ఇయర్. ఒక ధైర్యం కాంచనా గారు, ఇంకొక ధైర్యం రాజ్ తంగప్పన్ గారు. డోంట్ వరీ, ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే అడ్మిషన్స్ తీసుకోండి. అండ్ డెఫినెట్లీ చాలా త్వరగా డాక్టర్స్ అయిపోండి. థ్యాంక్ యూ. Thank you so much. You're welcome to Timor-Leste, expecting anytime.